ప్రజా సమస్యల కోసం పోరాడాల్సిన రాజకీయ పార్టీలు పూర్తిగా దారి తప్పిన పరిస్థితి తెలంగాణలో కనిపిస్తోంది. అధికార పార్టీ ఓ ఎజెండాను సెట్ చేసి డైవర్షన్ గేమ్ ఆడుతూ ఉంటే ప్రతిపక్షం వారి ట్రాప్లో పడుతోంది. ఫలితంగా ప్రజా సమస్యలు అసలు చర్చకే రావటం లేదు. వ్యక్తిగత దూషణలు, ఆరోపణలు, బీసీ రిజర్వేషన్ల రాజకీయాల పేరుతో ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవటం, సవాళ్లు చేసుకోవటంతోనే రోజులు గడిచిపోతున్నాయి. తాజాగా బీఆర్ఎస్ పార్టీ విలీనానికి ప్రయత్నించిందని ఏపీ బీజేపీ ఎంపీ ఆరోపణలు చేయటంతో అసలు పూర్తిగా రాజకీయాలు దారి తప్పిపోయినట్లయింది. ఆ అంశాలపై ప్రజలకు ఆసక్తి ఉందా లేదా, వారు కనెక్ట్ అవుతున్నారా లేదా అన్న అంశాలను రాజకీయ పార్టీలేమీ పట్టించుకోవటం లేదు. ప్రజా సమస్యలపై మాట్లాడే పార్టీలేవీ కనిపించటం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం కొద్ది రోజులుగా బీసీ రిజర్వేషన్ల గండాన్ని ఎలా దాటాలన్న అంశంపైనే తమ దృష్టి ఎక్కువగా కేంద్రీకరించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు ఇదొక్కటే సమస్య అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. నిజానికి ఇది ప్రజల సమస్య కాదు, కాంగ్రెస్ సమస్య. రిజర్వేషన్లు ఇస్తామని చెప్పింది కాంగ్రెస్, పరిష్కరించుకోవాల్సింది కూడా కాంగ్రెస్ పార్టీనే. ఆ విషయం కాంగ్రెస్ కు తెలుసు కాబట్టి రాజకీయం చేస్తోంది. బీసీ రిజర్వేషన్లు పెంచడం అనేది రాజ్యాంగ సవరణతో తప్ప సాధ్యం కాదని సాధారణ ప్రజలకు క్లారిటీ ఉంది. అందుకే వారు ఎమోషనల్ కావట్లేదు. కానీ బీఆర్ఎస్ మాత్రం కాంగ్రెస్ ట్రాప్ లో పడింది. బీసీ రిజర్వేషన్ల అంశం తర్వాత ట్యాపింగ్ గురించి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఇక ప్రజలకు సంబంధం లేకుండా రాజకీయం అవుతున్న మరో టాపిక్ ట్యాపింగ్ కేసు. ఇప్పటి వరకు తమపైనే ఆరోపణలు చేస్తున్నారని బీఆర్ఎస్ కూడా రివర్స్ ఆరోపణలు చేస్తోంది. రేవంత్ రెడ్డి చిట్చాట్లో ట్యాపింగ్ తప్పిదం కాదని, అనుమతి తీసుకోవాలని అన్నారు. పాడి కౌశిక్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి చాలా మంది హీరోయిన్లు, అందాల పోటీల్లో పాల్గొన్న వారితో పాటు తన భార్య ఫోన్ కూడా ట్యాప్ చేశారని ఆరోపించేశారు. ఇవి హాట్ టాపిక్ గా మారాయి. ఈ వ్యవహారంతో ప్రజలకు ఏమైనా సంబంధం ఉందా అని ఆలోచిస్తే ఇలాంటి రాజకీయాలు చెయ్యరు. కానీ తమపై సిట్ విచారణ పేరుతో నిందలు వేస్తున్నారు కాబట్టి తాము కూడా వేస్తే బ్యాలెన్స్ అవుతుందని చేసినట్లుగా ఉంది. తాజాగా కేటీఆర్ చేసిన సీఎం రమేష్ కంపెనీకి వచ్చిన కాంట్రాక్టు గురించి ప్రస్తావించడంతో ఆయన గతంలో తన ఇంటికి వచ్చి విలీనం గురించి మాట్లాడిన విషయాలను బయటపెట్టారు. ఈ మాటలతో కాంగ్రెస్ పార్టీ మరింత రెచ్చిపోతోంది. అటు అధికార పార్టీ, ఇటు విపక్షాల రాజకీయం టిట్ ఫర్ టాట్ అన్నట్లుగా నడుస్తోంది. వ్యక్తిగత ఈగోలను తీర్చుకోవడానికి అన్నట్లుగా రాజకీయాలు నడుస్తున్నాయన్న విమర్శలు వస్తున్నాయి. తెలంగాణలో ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు ఒక్క రాజకీయ పార్టీ లేదా నేత కూడా ఆసక్తి చూపించటం లేదు. తమ సమస్యలపై ప్రజలకే స్పష్టత లేదని, అందుకే రాజకీయంగా మసాలా అంశాలకే ప్రాధాన్యం ఉంటుందని పార్టీలు అనుకుంటున్నాయి. కానీ ప్రజలు సమయం చూసి నిర్ణయం తీసుకుంటారన్న విషయాన్ని మర్చిపోయాయి. ప్రజా కోణంలో తెలంగాణ రాజకీయ పార్టీలు రాజకీయం చేయాల్సిన అవసరం వచ్చినా పట్టించుకోవటం లేదు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.